Hello my dear upcoming officers, very warm welcome to Anil Nair classes. This is your Srinivas Maitre, Faculty of Aptitude, Reasoning and Advanced Maths. Let us continue with our Venn diagrams. So already manam logical Venn diagrams discussion cheyadam jarigindi. So now come to mathematical Venn diagrams, koncham mathematical operations ekku untayi indulo chuse prayatnam cheyandi. Which number is or are present in only one figure? Ante oke okka బొమ్మలో ఉన్నటువంటి అంకెలు ఏవైనా అడగడం జరిగింది ఇక్కడ. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బొమ్మల్ని బాగా అబ్జర్వ్ చేయండి, అంత మిక్స్డ్ ఉన్నాయి. ఒక్కసారి మీ ఈ 5ని అబ్జర్వ్ చేయండి, ఒకసారి ఈ 5ని అండ్ ఈ 4ని ఈ 8ని. ఇది వరకు మనం వెన్ డయాగ్రామ్ స్టార్టింగ్లో డిస్కస్ చేసేటప్పుడు ఓన్లీ ఏ, ఓన్లీ బి, ఓన్లీ సి అని డిస్కస్ చేసాం, గుర్తుందా? సో ఇది కూడా అంతే, ఓన్లీ సర్కిల్, ఓన్లీ రెక్టాంగిల్, ఓన్లీ ట్రయాంగిల్. కేవలం వృత్తంలో ఉంది, కేవలం దీర్ఘచతురస్రంలో ఉంది, కేవలం త్రిభుజంలో ఉంది. సో ఆ మూడు ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1, 5, 8. 1, 5, 8. సరే, ఇక్కడ ఒకసారి చూడండి, ఓన్లీ 1 and 8 అని ఉంది. ఓన్లీ 1 and 8 కాదు కదా. ఇక్కడ నెక్స్ట్ ఓన్లీ 5. ఓన్లీ 5 ఎక్కడ ఉంది? సర్కిల్లో, వృత్తంలో. ఓన్లీ 1 ఎక్కడ ఉంది? ట్రయాంగిల్, త్రిభుజంలో ఉంది. సో కాబట్టి వాడు ఏమన్నారంటే ఒకే ఒక్క దాంట్లో ఉన్నది ఏది. సపోజ్ టుమారో వాళ్ళు ఏమడగొచ్చు, ఓన్లీ ఇన్ 2 figures అని అడగవచ్చు. అయ్యో మా సార్ ఒకటే చెప్పిండు, నేను అదే నేర్చుకున్నాను అనొద్దు. ఓన్లీ 2 figures ఒకసారి చూడండి, ఓన్లీ 2 figures అంటే త్రిభుజము సర్కిల్లో ఏముందండి? త్రిభుజము సర్కిల్లో 4 ఉంది. అండ్ ఇక్కడ చూడండి, త్రిభుజము అండ్ దీర్ఘచతురస్రంలో ఏముందండి? 2 ఉంది. అండ్ ఇక్కడ సర్కిల్లో అండ్ దీర్ఘచతురస్రంలో ఏముందండి? 7 ఉంది. చూడండి, వృత్తము దీర్ఘచతురస్రంలో 7 అండ్ ట్రయాంగిల్ సర్కిల్, ఓకే, త్రిభుజము వృత్తంలో 4 అండ్ దీర్ఘచతురస్రం అండ్ సర్కిల్లో 7. ఇవేంటివంటే ఓన్లీ 2 figuresలో ఉన్నవి. అదే ఆల్ 3 figuresలో ఉండేటివి ఈ మిడిల్లో ఉండేది ఆల్ 3 figures. అంటే అన్ని బొమ్మలలో ఉన్నది ఏదంటే ఆ 3. చూడు, వృత్తంలో ఉంది, త్రిభుజంలో ఉంది, దీర్ఘచతురస్రంలో ఉంది. ఎస్, దిస్ 3 present in all the 3 figures which is circle and triangle as well as rectangle. Is it clear? Yes. Come to the next question. Which number is present in only one figure? కొంచెం ప్రాక్టీస్ కోసం ఇంకో క్వశ్చన్ ఇచ్చాను ఇక్కడ, కాకపోతే కొంచెం డిఫరెంట్ అలైన్మెంట్ ఉంటుంది. చూడండి, ఒకే ఒక్క పటంలో ఆర్ బొమ్మలో ఉన్నటువంటి అంకె ఏదని అడిగాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒకే ఒకటి అనగానే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఒకే ఒక్కరు అన్నప్పుడు సపరేట్గా ఉంటుంది కదా, గుంపులో అయితే గోవిందలాగా ఉండదు కదా. సో కాబట్టి గుంపులో కాకుండా పక్కన చూసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇది క్లియర్గా దేంట్లో ఉందండి? ఓన్లీ మనకి స్క్వేర్లో, చతురస్రంలో ఉంది. సో తర్వాత చూడండి, ఇంకేమైనా ఉన్నాయా? ఈ 3 తీసుకుంటే ట్రయాంగిల్ అండ్ స్క్వేర్లో ఉంది. ఇక్కడ ఈ 4 తీసుకుంటే అన్నిట్లో ఉంది, ఇక్కడ ఈ ట్రయాంగిల్ లేదు. సో ఓన్లీ 5. సో 5 మాత్రమే నీకు ఇండివిజువల్గా ఉంది, మిగతావన్నీ కూడా దేంట్లో ఒక దాంట్లో మిగతా వాటితో షేర్ అయి ఉన్నాయి. చూడండి, 7 తీసుకుంటే సర్కిల్లో ఉంది, స్క్వేర్లో ఉంది. 1 తీసుకుంటే సర్కిల్లో ఉంది, స్క్వేర్లో ఉంది. 2 తీసుకుంటే సర్కిల్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ విచ్ నెంబర్ ప్రజెంట్స్ ద ఉమెన్ ఎంప్లాయిడ్ డాక్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ ఏమడిగారో జాగ్రత్తగా చూడాలి. ఓన్లీ అన్నాడా లేదా అనేది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ అంటే కేవలం అది మాత్రమే ఉండాలి, మిగతా వేవి అందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? ఉమెన్ ఎంప్లాయిడ్ డాక్టర్స్ అంటే ఉమెన్ అవ్వాలి, ఎంప్లాయిడ్ అవ్వాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఉండాలి, అండ్ డాక్టర్. చూడండి, ఉమెన్ అంటే దేంట్లో ఉండాలి? స్త్రీలు అంటే చూడండి, స్త్రీ డాక్టర్లను సూచించాలి, స్త్రీ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. ఓకేనా? అండ్ ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం చేసే స్త్రీ డాక్టర్లు కావాలి. సరే, ఇక్కడ ఉద్యోగం, ఎంప్లాయిడ్ అండ్ డాక్టర్స్ అండ్ ఉమెన్, స్త్రీ అంటే అన్నిట్లో ఉండాలి కదా. ఉన్నాయే 3, డాక్టర్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయిడ్ అండ్ ఉమెన్. సో చూడండి ఒకసారి, సో అన్నిట్లో ఉండేది ఎక్కడుంది? సో మిడిల్ 2 చూడు, సర్కిల్లో ఉంది అండ్ ట్రయాంగిల్లో ఉంది అండ్ రెక్టాంగిల్లో ఉంది. చూడండి, వృత్తంలో ఉంది, దీర్ఘచతురస్రంలో ఉంది అండ్ త్రిభుజంలో ఉంది. సో దెన్ వాట్ ఇస్ యువర్ ఆన్సర్? దెన్ యువర్ ఆన్సర్ విల్ బి 4th ఆప్షన్ 2. సరే, ఇదే క్వశ్చన్ని నేను ఓన్లీ ఇన్ 1 figure అని అడిగితే, ఒకే ఒక్క బొమ్మలో ఉన్నదని అడిగితే, సో 6 ఒకే ఒక్క బొమ్మలో ఉంది, 9 ఒకే ఒక్క బొమ్మలో ఉంది, అంతేనా? కాదు మిత్రమా, అదే చేసే మిస్టేక్, అందు గురించి అడుగుతున్నా. ఇక్కడ చూడండి, ఈ దీర్ఘచతురస్రంలో ఈ 5, ఈ 6 2 ఉన్నాయి. ఈ బొమ్మలో ఇండివిజువల్గా ఒకటి తీసుకోవడానికి లేదు, 2 కనిపిస్తున్నాయి. ఒకే బొమ్మలో ఉండేటువంటి 5 and 6 అది ఇండివిజువల్ ఒకే బొమ్మలో ఉంది. సో అండ్ ఇక్కడ 9, అదేవిధంగా ఇక్కడ 8 ఒకే బొమ్మలో ఉంది. సో తర్వాత ఇక్కడ 7 తీసుకోకూడదండి, 7 సర్కిల్లో ఉంది అండ్ దిస్ ట్రయాంగిల్లో ఉంది. డిపెండ్స్ ఆన్ ద ఆప్షన్స్ కూడా వెరిఫై చేయొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రీజనింగ్ అనేది ఆప్షన్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఒకవేళ మనం మిస్టేక్ చేసినా కూడా ఆ ఆప్షన్స్ చెప్తే నువ్వు మిస్టేక్ చేస్తున్నావు ఒకసారి వెరిఫై చేసుకో అని. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసింది కదా అని చెప్పి టక్కుమని టిక్ పెట్టద్దు. ఒక్కసారి ఆప్షన్స్ని చూస్తే నీకు ఒక ఐడియాని క్రియేట్ చేస్తాయి. ఎస్ సంథింగ్ వీ మిస్డ్, సో అగైన్ వీ హ్యావ్ టు వెరిఫై ఇట్ అనేది చెప్తుంది అది. సో కాబట్టి ఒకసారి చూసుకొని చేయడం బెటర్. రైట్, కమ్ టు ద నెక్స్ట్ వన్. ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది, కొంచెం అలర్ట్నెస్గా ఉండండి. ఓకేనా? ఎస్, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ వాట్ డస్ బి రిప్రజెంట్స్ అన్నాడు. అంటే బి ఏమని సూచిస్తుంది, సో బి ఏమని సూచిస్తుంది అని అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బి ఎక్కడ ఉందో చూద్దాం. సో వేర్ వీ హ్యావ్ బి హియర్, హియర్ వీ హ్యావ్, అంతేనా? ఇక్కడ బి ఉందండి. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి బి ఎక్కడ ఉందో. సో దిస్ ఈజ్ ద బి. సరే, మనం ఆన్సర్ చేయడానికి పెద్ద ప్రయత్నించాల్సిన పని లేదు, ఆప్షన్ ద్వారానే వెళ్ళిపోదాం. ఓకే, ద స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ డాన్సర్స్, నృత్యకారులు కాని విద్యార్థులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అన్నాడు. స్టూడెంట్స్ అంటే ఎక్కడ ఇక్కడ. సో స్టూడెంట్స్ అంటే ఈ యొక్క స్క్వేర్లో ఉండాలి, ఉందా? ఉంది. వాటి తర్వాత మన స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ డాన్సర్స్, డాన్సర్స్ అవ్వకూడదంట. సో డాన్సర్స్ అంటే ఎవరు? సో డాన్సర్స్ ఇక్కడ ఉన్నారు, అంటే ఈ ట్రయాంగిల్లో ఉండకూడదు. డాన్సర్స్ అంటే ట్రయాంగిల్లో ఉండకూడదు, మన ట్రయాంగిల్లో ఉన్నది కదా అది. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ యువర్ ఆప్షన్. నృత్యకారులు కాదు అన్నాడు, డాన్సర్స్ కాదు అన్నప్పుడు ట్రయాంగిల్లో ఉండకూడదు, కానీ బి ట్రయాంగిల్లో ఉంది, త్రిభుజంలో ఉంది. నెక్స్ట్, ద స్టూడెంట్స్ హూ ఆర్ డాన్సర్స్ బట్ నాట్ సింగర్స్. సో డాన్సర్స్ అవ్వాలంటే సో ఆబ్వియస్లీ నాకు ట్రయాంగిల్లో ఉండాలి, త్రిభుజంలో ఉంది, బట్ నాట్ సింగర్స్. సింగర్స్ అవ్వకూడదు అంటే సర్కిల్లో ఉండకూడదు. ఎస్ అఫ్ కోర్స్ సర్కిల్లో లేదు కూడా. ఓకే, ఇది ఆన్సర్. అయితే మనం చేసే మిస్టేక్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ చదివేస్తాం, అబ్బా సాటిస్ఫై అయిపోయింది అని చెప్పి సైలెంట్గా ఆన్సర్ పెట్టేస్తాం. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే దానికంటే మంచిగా ఉన్నటువంటి ఆప్షన్ ఇంకొకటి కింద ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ వెన్ డయాగ్రామ్స్. కాబట్టి ఆప్షన్స్ని కంప్లీట్గా చూడండి. స్టూడెంట్స్ హూ ఆర్ డాన్సర్స్ అండ్ సింగర్స్. చూడండి, స్టూడెంట్స్ హూ ఆర్ డాన్సర్స్ అండ్ సింగర్స్ అంటే అన్నీ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? సో డి అన్నీ ఉన్నాయి వస్తుంది, కాబట్టి ఇది కాదు కదా. సో స్టూడెంట్ అవ్వాలి, డాన్సర్ అవ్వాలి, సింగర్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నాయి మూడు అన్నీ అవ్వడం. సో నో, ఇది సర్కిల్లో ఉండదు. నెక్స్ట్, ద స్టూడెంట్స్ హూ ఆర్ సింగర్స్. అంటే ఈ రెండింటి కాంబినేషన్ ఏమొస్తుందండి? సర్కిల్ అండ్ దిస్ వన్. చూడండి, స్టూడెంట్స్ హూ ఆర్ సింగర్స్. యాక్చువల్లీ సింగర్ అంటే సర్కిల్లో ఉండాలి, స్టూడెంట్ అంటే దీంట్లో ఉండాలి. ఇక్కడ ఏమి వచ్చినాయి? డి యాజ్ వెల్ యాజ్ సి, ఈ రెండు వచ్చినాయి సింగర్స్, డి యాజ్ వెల్ యాజ్ సి. కానీ ఇది కూడా కాదు కదా. సో దెన్ 100% అవర్ ఆన్సర్ ఈజ్ బి. ఒక్కసారి బి వెరిఫై చేసి బి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, ద స్టూడెంట్స్ హూ ఆర్ డాన్సర్స్. సో స్క్వేర్ యాజ్ వెల్ యాజ్ సర్కిల్లో ఉండాలి. అఫ్ కోర్స్ స్క్వేర్లో సర్కిల్లో ఉంది, అండ్ స్క్వేర్ ట్రయాంగిల్లో ఉంది, అండ్ సర్కిల్లో ఉండకూడదు, అంటే సింగర్ అవ్వకూడదు. సో సింగర్ అవ్వలేదు కదా. సో బట్ నాట్ సింగర్స్. ఓకేనా? చూసుకొని చేయడం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ 11% స్పీక్ కన్నడ. సో మొత్తం ఎంతమంది ఉన్నారంట? మొత్తం మాట్లాడలేదు. ఫస్ట్ అయితే 11 మంది కన్నడ మాట్లాడతారంట. సో కన్నడ మాట్లాడే వాళ్ళు ఎంతమంది అండి? 11. సో నెక్స్ట్ 20% స్పీక్ తమిళ్. సో తమిళ్ ఎంతమంది మాట్లాడుతున్నారు? 20%. సో 11% స్పీక్ తెలుగు. సో 11 మంది, ఇది తమిళ్ అండి. సో నా తెలుగు ఎంత? సో 11% స్పీక్ తెలుగు. కొంతమంది వ్యక్తుల సమూహంలో 11 మంది కన్నడ మాట్లాడతారు, 20 మంది తమిళ్ మాట్లాడతారు, 11 మంది తెలుగు మాట్లాడతారు. ఇద్దరు వ్యక్తులు 2 భాషలు మాట్లాడతారు. ఓకేనా? ఇద్దరు వ్యక్తులు 2 భాషలు మాట్లాడతారండి. ఓకే, ఇద్దరు వ్యక్తులు 2 భాషలు మాట్లాడతారు, మరియు ఒక వ్యక్తి అన్ని భాషలు మాట్లాడగలడు. సో ఒక పర్సన్ మాత్రం అన్ని భాషలు మాట్లాడతారంట. ఓకేనా? ఒక పర్సన్ అన్ని భాషలు మాట్లాడగలరు. అయినా ఆ సమూహంలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ టోటల్ స్ట్రెంత్ అడిగాడు అతను. ఒక్కసారి చూద్దాం. ఓకే, సో జాగ్రత్త చూసే ప్రయత్నం చేయండి. మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ అంటే ఓన్లీ 3 లాంగ్వేజెస్. సో 1, 2, 3 లాంగ్వేజెస్. ఓకేనా? సో ఇందులో ఒక డైలాగ్ చెప్పారు. ఏమని చెప్పారు? ఫస్ట్ చూడండి, 11% స్పీక్ కన్నడ. సరే పక్కన పెట్టండి. ఫస్ట్ ఎక్కడ ఇట్లా ఏ విధంగా మొదలు పెట్టాలి ఇటువంటి క్వశ్చన్ అంటే అన్ని భాషలు మాట్లాడే వాళ్ళ దగ్గర నుండి మొదలు పెట్టాలి ఎప్పుడైనా. ఓకేనా? సో అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక వ్యక్తి అన్ని భాషలు మాట్లాడగలడు. సో అన్ని భాషలు మాట్లాడేవాడు ఇతనే కదా. సో ఇది తెలుగు, ఇదేమో తమిళ్, ఇంకోటి కన్నడ. 3 లాంగ్వేజ్. అందులో ఒక పర్సన్ ఏమో అన్ని లాంగ్వేజ్ మాట్లాడతాడు.
ఇద్దరు వ్యక్తులు రెండు భాషలు మాట్లాడగలరు కానీ ఆ రెండు భాషలు ఏవైనా చెప్పలేదు, ఏదైనా తీసుకోవచ్చు నువ్వు. సో ఇద్దరు పర్సన్స్ సపోజ్ ఎగ్జాంపుల్ తెలుగు అండ్ తమిళ అనుకుందాం, ఇద్దరు పర్సన్స్ మాట్లాడేసారు. సరే ఇక్కడ ఏదైనా అనుకోవచ్చు, ఎందుకంటే స్పెసిఫిక్గా వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు ఏ రెండు భాషలు అనేది. ఓకేనా, ఇద్దరు వ్యక్తులు రెండు భాషలు మాట్లాడగలరు. ఇఫ్ 2 persons ఆఫ్ ద సేమ్ గ్రూప్ కెన్ స్పీక్ 2 languages, సో ఓన్లీ ఇద్దరే మాట్లాడతారు. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారు, తెలుగు ఎంతమంది అండి, తెలుగు 11 మంది. ఆల్రెడీ ఇక్కడ ఇది మొత్తం తెలుగే కదా, ఆల్రెడీ 2 members ఏమో తెలుగు తమిళ్, ఇంకొక 1 person ఏమో అన్ని మాట్లాడు. అక్కడ 3 members అయిపోతే మిగిలింది ఎంత అండి, 8 members. 8 + 3 11. తెలుగు కంప్లీట్ అయిందా. నెక్స్ట్ తమిళ్ ఎంతమంది ఉన్నారు మనకు, తమిళ్ 20 మంది. 20 మందిలో ఆల్రెడీ నాకు 2 + 1 3 members మాట్లాడేస్తే ఇంకా మిగిలింది 17. 17 + 3 20 తమిళ్ అయ్యారా, ఎస్. నౌ కమ్ టు కన్నడ ఆల్రెడీ 1 member అయిపోతుంది. కన్నడ ఎంత ఉండాలి కదా, 11, అంటే ఇంకో 10 members కన్నడ. ఒక్కసారి చూడండి జాగ్రత్తగా నేను చెప్పిన మాట. సో లిజన్ మై వర్డ్స్ వెరీ కేర్ఫుల్లీ గైస్. ఫస్ట్ ఎప్పుడైనా ఈ విధమైనటువంటి క్వశ్చన్ని అన్ని భాషలు మాట్లాడే వాళ్ళని ముందు అక్కడ మనం రిప్రజెంట్ చేయాలి. సో 1 person కెన్ స్పీక్ 3 languages. ఇక్కడ 1 person పెట్టాను కదా, 3 languages మాట్లాడే వ్యక్తి. తర్వాత 2 languages మాట్లాడే వ్యక్తి ఇద్దరు. సో అయితే అది ఏ 2 languages అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, యూ కెన్ టేక్ ఎనీథింగ్, ఏదైనా తీసుకోవచ్చు. సో తీసుకున్నప్పుడు తర్వాత ఒక మాట అన్నాడు, తమిళ్ ఏమో 20, తెలుగు ఏమో 11 అండ్ కన్నడ 11. సో తెలుగు తీసుకుంటే 11 అవ్వాలి, ఆల్రెడీ ఇక్కడ 2 members ఉన్నారు, ఇంకా 8 members 11. తమిళ్ టోటల్ 20 members, ఆల్రెడీ 3 members అయిపోయారు 17. సో తర్వాత మనకి ఇట్ ఈస్ కన్నడ గురించి మాట్లాడితే టోటల్ 11 కాబట్టి 1 ఉంది 10. ఇప్పుడు టోటల్ స్ట్రెంత్ కావాలి, టోటల్ స్ట్రెంత్ జస్ట్ యాడింగ్ ఆల్ ద నంబర్స్. సో చూడు 8, 10, 11, 11 + 27. సో 11 + 27, how much it is guys? So it is obviously 38 is your absolutely right answer. ఎంత అండి, 38 is your absolutely right answer. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ యాడ్ చేస్తూ కూర్చోకూడదు, డైరెక్ట్ యూ కెన్ డూ ద ఆన్సర్. సో 8 + 2 + 1 ఎంత, 11, 11 + 27 విచ్ ఇస్ 38. ఓకేనా, 38 మంది టోటల్ స్ట్రెంత్ అక్కడ. సో నా నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ ట్రయాంగిల్ అంటే డాక్టర్స్ అంట, ట్రయాంగిల్ అంటే డాక్టర్స్. సో సర్కిల్ ప్లేయర్స్, సర్కిల్ ఎవరండి, ప్లేయర్స్. సో నెక్స్ట్ రెక్టాంగిల్ ఆర్టిస్ట్, రెక్టాంగిల్ ఎవరండి, ఆర్టిస్ట్, రెక్టాంగిల్ ఇస్ ఆర్టిస్ట్. ఓకే, త్రిభుజం ఏమో డాక్టర్లు వైద్యులు, త్రిభుజం ఏమో మనకి వైద్యులు. తర్వాత సర్కిల్ ఏమో ఆటగాళ్ళు, ఆర్టిస్ట్ ఏమో కళాకారులు. సో ఈ విధమైనటువంటి డయాగ్రామ్ ఇచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు చూద్దాం. హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ నైదర్ ఆర్టిస్ట్ నార్ డాక్టర్స్, అంటే దాని మీనింగ్ ఏంటో ఫస్ట్ తెలియాలి. ఎంత ఇక్కడ కళాకారులు మరియు వైద్యులు కానటువంటి ఆటగాళ్ళు ఎంతమంది. ఇండైరెక్ట్గా ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. అందులో వాడు అడుగుతుందండి కళాకారుడు అవ్వద్దంట, వైద్యుడు అవ్వద్దంట, అంటే దాని అర్థం ఓన్లీ ఆటగాడు ఎవడని అడిగింది అంతే. ఓకే, హీఈస్ ఆస్కింగ్ నైదర్ ఆర్టిస్ట్ నార్ డాక్టర్, విచ్ మీన్స్ ఓన్లీ ప్లేయర్ ఈజ్ ఆస్కింగ్. సో ఓన్లీ ప్లేయర్ ఇన్ ద సెన్స్ వేర్ వీ హ్యావ్ ప్లేయర్. సో ప్లేయర్ ఈజ్ నథింగ్ బట్ సర్కిల్, కేవలం వృత్తంలో ఉండేది తీసుకోవాలి. సో వృత్తంలో ఏది ఉందండి, కేవలం వృత్తంలో. సో దిస్ 25 ఈజ్ ఇన్ ఓన్లీ వృత్తం. చూడండి ఆ 25 కేవలం వృత్తంలో ఉందా లేదా చూడండి. ఈ 25 నాకు ఈ దీర్ఘచతురస్రంలో లేదు, రెక్టాంగిల్లో, అండ్ ఈ త్రిభుజంలో కూడా 25 లేదు. ఇంకేమైనా ఉందా? ఎస్, దెన్ వాట్ ఇస్ యువర్ ఆన్సర్? యువర్ ఆన్సర్ ఈజ్ 25. సో వాడేమన్నాడు, కళాకారులు కావద్దు, వైద్యులు కావద్దు. కళాకారులు కావద్దు అంటే ఈ రెక్టాంగిల్లో ఉండకూడదు, రెక్టాంగిల్లో ఉన్న అన్ని నంబర్లు డిలీట్ చేయడమే. సో తర్వాత వైద్యులు కావద్దు అంటే ఈ ట్రయాంగిల్లో ఉన్న నంబర్లు డిలీట్ చేయడమే. సో మిగిలిందని ఆన్సర్ 25. లేదా కేవలం ఆటగాళ్ళు, ఓన్లీ ప్లేయర్స్. సో నెక్స్ట్ అదే క్వశ్చన్కి ఇంకో మాట మాట్లాడారు. హౌ మెనీ డాక్టర్స్ ఆర్ ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్ యాజ్ వెల్. ఆటగాళ్ళు మరియు కళాకారులు అయిన విద్యార్థుల సంఖ్య, వైద్యుల సంఖ్య. ఆటగాళ్ళు అవ్వాలి, కళాకారులు అవ్వాలి, వైద్యులు అవ్వాలి, అంటే అందరు అవ్వాలి కదా. హౌ మెనీ డాక్టర్స్ ఆర్ ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్, డాక్టర్, ప్లేయర్, ఆర్టిస్ట్ అన్నీ అవ్వాలంట, అంటే అన్ని కాంబినేషన్ కదా అన్నిటికీ. చెప్పు ఒకసారి, ఈ 3 తీసుకుంటే రెక్టాంగిల్లో ఉంది, అండ్ ట్రయాంగిల్లో ఉంది, సర్కిల్లో ఉంది. చూడండి దీర్ఘచతురస్రంలో, త్రిభుజంలో అండ్ వృత్తంలో అన్నిట్లో ఉందా లేదా 3. సో 3 అన్నిట్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ 3. సో నీకు తెలియట్లేదు, తెలియకపోతే గో అండ్ వెరిఫై ఇన్ ద ఆప్షన్స్. ఆప్షన్లో 3 ఉంది, 4 ఉంది, 8 ఉంది, 6 ఉంది. చలో చూడు 4 చూడు. 4 నాకు రెక్టాంగిల్లో లేదు, దీర్ఘచతురస్రంలో లేదు. 8 ఎక్కడుంది, 8 ఇక్కడ ఉంది. సర్కిల్లో ఉందా అది, సో వృత్తంలో లేదు. 6 ఎక్కడుంది,
6 నంబరే లేదు అక్కడ, ఓకేనా. సో దట్ ఈస్ ఆన్సర్ 3. సో హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్, అఫ్ కోర్స్ నీకు అక్కడ అడిగింది వాడు సో స్ట్రెంత్ అండి, ఇట్ ఈస్ నాట్ ద నంబర్. స్ట్రెంత్ అన్నప్పుడు కొన్నిసార్లు నువ్వు యాడ్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త చూసుకొని చేయండి. సో 6 ఎందుకు లేదు అంటే, సో సపోజ్ ఎగ్జాంపుల్ 4 + 2 ఉంటే 6 కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓకే. హీ ఈజ్ నాట్ ఆస్కింగ్ ద నంబర్, హీ ఈజ్ ఆస్కింగ్ ద స్ట్రెంత్. నెక్స్ట్, హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ ప్లేయర్స్ 2. సో హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ ప్లేయర్స్ 2 అంటే ఇక్కడ ఎంతమంది కళాకారులు ఆటగాళ్ళు అని అడిగాడు. ఓన్లీ అనే వర్డ్ వాడా, ఓన్లీ అనే వర్డ్ వాడితే కళాకారులు మరియు ఆటగాళ్ళు మాత్రమే కావాలి, వైద్యులు కాకూడదు. కానీ ఇక్కడ ఓన్లీ అనే వర్డ్ వాడలేదు, కేవలం అనే వర్డ్ వాడలేదు. చెప్పు. సో కళాకారులు అండ్ ఆటగాళ్ళు ఒక్కసారి చెప్పండి. కళాకారులు ఎక్కడ మనకి ఇద్దరు వీళ్ళు కదా ఆర్టిస్ట్. సో కళాకారులు అండ్ సో ప్లేయర్స్ సర్కిల్, సో ఆటగాళ్ళు అండ్ డాక్టర్స్, ఇట్ ఈస్ డాక్టర్స్ వైద్యులు. ఇప్పుడు చెప్పండి, కళాకారులు అండ్ ఆటగాళ్ళు కావాలి. కళాకారులు అంటే దేంట్లో ఉండాలండి, రెక్టాంగిల్లో ఉండాలి. అండ్ కళాకారులు ఆటగాళ్ళు అంటే ఉండాలండి సర్కిల్లో. చెప్పు, రెక్టాంగిల్ అండ్ సర్కిల్లో ఉండాలి కదా. ఎవరున్నారండి రెక్టాంగిల్ అండ్ సర్కిల్లో? చూడండి 22 + 3. చూడండి సర్కిల్ లోపల అండ్ రెక్టాంగిల్ లోపల ఉన్నటువంటి నంబర్స్ 22 + 3. అయితే ఇక్కడ మీకు ఆప్షన్లో కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఏం లేదు కాబట్టి మనము ఈజీగా ఎస్కేప్ అయిపోయినాం. సో యాక్చువల్ చెప్పాలంటే ఇంకొక ఆప్షన్ రాసుకోండి, 22 అనే ఆప్షన్. ఇంకొక ఆప్షన్ రాసుకోండి 22. ఒకవేళ నేను ఆర్టిస్ట్ అండ్ ప్లేయర్స్ ఓన్లీ అని అంటే ఆన్సర్, అప్పుడు నేను 3 తీసుకోవద్దు, 22 రాయాలి. ఎందుకంటే వృత్తంలో అండ్ దీర్ఘచతురస్రంలో అది ఒకటే ఉంది. ఒకవేళ త్రిభుజంలో ఉండకూడదు, అప్పుడు డాక్టర్స్ అవ్వద్దు అంటే, ఓకేనా. కానీ దీని మీనింగ్ ఏంటంటే కళాకారులు ఆటగాళ్ళు అయితే చాలు, మిగతా ఏవైనా నాకు పర్లేదు అని మీనింగ్. కాబట్టి ఆన్సర్ 22 + 3, 22 + 3, 25 ఈజ్ మై ఆన్సర్. ఎంత అండి? అఫ్ కోర్స్ మీకు ఆప్షన్లో అటువంటి ఏ మిస్టేక్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. 25 + 3, సో 22 + 3 ఈజ్ 25, ఓకేనా. సో 22 + 3 25, ఇక్కడే డైరెక్ట్ ఆన్సర్ ఉంది, చూసుకోండి. ఒకవేళ 22 ఏంటంటే ఓన్లీ ఆర్టిస్ట్ అండ్ ప్లేయర్స్, కేవలం కళాకారులు ఆటగాళ్ళు అని ఇస్తే దట్ ఈస్ 22. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ నైదర్ ప్లేయర్స్ నార్ డాక్టర్స్. సింపుల్ అండి, హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ నైదర్ ప్లేయర్స్ నార్ డాక్టర్స్ అని. ఎంతమంది కళాకారులు ఆటగాళ్ళు మరియు వైద్యులు కాదు అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆటగాళ్ళు అవ్వద్దు, వైద్యులు కావద్దు, కానీ కళాకారులు అవ్వాలని. అంటే ఓన్లీ కళాకారులే కదా, ఓన్లీ కళాకారులు కావాలి. సో నైదర్ ప్లేయర్ నార్ ఆర్టిస్ట్ అన్నాడు, కానటువంటి కళాకారులు ఎంతమంది. సో కళాకారులు ఎక్కడ ఉన్నారు మనకి, కళాకారులు ఆర్టిస్ట్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆటగాళ్ళు మరియు వైద్యులు కానటువంటి కళాకారులు ఎంతమంది. హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ దేర్ నైదర్ ప్లేయర్స్ నాట్ డాక్టర్స్. ఓన్లీ ఆర్టిస్ట్ అవ్వాలి. సో కేవలం కళాకారులు అవ్వాలంటే ఎక్కడ ఉంది, ఓన్లీ రెక్టాంగిల్లో ఉండాలి, దీర్ఘచతురస్రంలో. ఎక్కడ ఉంది దీర్ఘచతురస్రంలో? దిస్ 30. సో 30 తప్ప మిగతా చూడు 22 సర్కిల్లో ఉంది అండ్ రెక్టాంగిల్లో ఉంది. అండ్ దిస్ 3 తీసుకుంటే అన్నిట్లో ఉంది, దిస్ 8 తీసుకుంటే ట్రయాంగిల్ యాజ్ వెల్ యాజ్ రెక్టాంగిల్లో ఉంది, అంతేనా. సో దీర్ఘచతురస్రం అండ్ త్రిభుజంలో ఉంది కాబట్టి తీసుకోవద్దు. అతను అడిగింది కేవలం ఆర్టిస్ట్ మాత్రమే అవ్వాలి, మిగతాది ఏది అవ్వద్దు, ఓకేనా. నెక్స్ట్, హౌ మెనీ డాక్టర్స్ ఆర్ నైదర్ ప్లేయర్స్ నార్ ఆర్టిస్ట్. ఇక్కడ ఓన్లీ డాక్టర్స్ అడిగాడు. చూడండి, ఆటగాళ్ళు మరియు కళాకారులు కానటువంటి వైద్యులు ఎంతమంది అని అడిగారు. ఆటగాళ్ళు మరియు కళాకారులు కానటువంటి వైద్యులు ఎంతమంది. సో ఏమో ఆటగాడు అవ్వద్దంట, కళాకారుడు అవ్వద్దు, వైద్యులు కావాలి, ఓన్లీ డాక్టర్. సో డాక్టర్ ఎక్కడ ఉందండి, ఓన్లీ డాక్టర్. సో ట్రయాంగిల్. సో ఓన్లీ డాక్టర్ ట్రయాంగిల్ ఎక్కడ ఉందండి, ఇట్ ఈస్ 17. సో ఓన్లీ డాక్టర్ ఈజ్ 17. క్లియరా. సో కేవలం 4th ఆప్షన్లో ఆన్సర్. సో ఓన్లీ డాక్టర్ ఎక్కడ ఉందండి, 17. కేవలం త్రిభుజంలోనే ఉండాలి. సో డాక్టర్ ఈజ్ త్రిభుజం. సో వైద్యుడు, ఓకేనా. సో వైద్యుడు ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఓకే. సో అటువంటిది మళ్ళీ ఉంది ఇక్కడ, అదే క్వశ్చన్ అనుకుంటా. సో అదే క్వశ్చన్ ఇంకోటి ఉంది. కన్సిడర్ ద వెన్ డయాగ్రామ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఓకే ఒక్క నిమిషం, ఇది మళ్ళీ బొమ్మ వచ్చిందండి, ఇది కాదు, ఇది సపరేట్ క్వశ్చన్ అండి, ఓకేనా. సో ప్లీజ్ డోంట్ టేక్ దిస్, ఓకే, దిస్ ఇస్ సపరేట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ అండ్ ఫైండ్ హౌ మెనీ స్టూడెంట్స్ డు నాట్ లైక్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. సో ఎంతమంది మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ని ఇష్టపడరు అని అడిగారు. డు నాట్ లైక్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్, ఓకేనా. డు నాట్ లైక్
మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. సార్ వెంచిత్రంలో గణితంను మరియు ఆంగ్లం రెండింటిని ఇష్టపడినవారు, అంటే గణితం ఇష్టపడరు, ఆంగ్లం ఇష్టపడరు. గణితం ఏదండి దిస్, ఆంగ్లం ఏదండి ఇది. సో ఈ సర్కిల్లో ఉండకూడదు అండ్ ఈ సర్కిల్లో ఉండకూడదు. దెన్ వాట్ ఇస్ యువర్ ఆన్సర్? సో 29. సో ఓకేనా. సో do not liking mathematics and English, do not liking maths means it should not present in the maths. So this is a math circle, so you should eliminate all the numbers. And he is telling do not like English as well. సో ఇంగ్లీష్ కూడా అవసరం లేదన్నాడు కాబట్టి ఇంగ్లీష్ని కూడా, ఇంగ్లీష్ అంటే దిస్ సర్కిల్ ఇది, సో అది కూడా ఎలిమినేట్ చేస్తే వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అండి. సో రిమైనింగ్ థింగ్స్ హిందీ, లేదంటే ఓన్లీ హిందీ అని కూడా దాని అర్థం, ఓన్లీ హిందీ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం జాగ్రత్త చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ గివెన్ బిలో ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ద పర్సన్స్ హూ రీడ్ న్యూస్ పేపర్ ఏ. సో వాడే ఇచ్చింది కదా, త్రిభుజాకార ప్రదేశం వార్తాపత్రిక ఏ అని, సో అదేవిధంగా చదివేవారు వృత్తాకార ప్రదేశం బి అని, సో దీర్ఘచతురస్రం వచ్చేసి సి అని. ఓకేనా, ఆల్రెడీ అక్కడ నోటేషన్ కూడా ఇచ్చారు. సో నో వరీస్. ఇప్పుడు ఏమన్నాడు, నంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ ఓన్లీ న్యూస్ పేపర్ ఏ, కేవలం ఏ అనే న్యూస్ పేపర్ను చదివే వాళ్ళు ఎవరు, ఏ ఎవరు. సో ఏ ఈజ్, ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ ట్రయాంగిల్. ఓకేనా. సో ఏ ఈజ్ వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ ట్రయాంగిల్, అంటే కేవలం త్రిభుజంలో ఉండేవారు కావాలి. సో కేవలం త్రిభుజంలో ఏవేవి ఉన్నాయండి. సో దిస్ 10 త్రిభుజంలో ఉంది, దిస్ 20 త్రిభుజంలో ఉంది. చూడండి కేవలం త్రిభుజంలో. సో 10 + 20, సో విచ్ ఈజ్ 30 ఈజ్ మై ఆన్సర్. 10 + 20 విచ్ ఈజ్ 30 ఈజ్ మై ఆన్సర్. త్రిభుజంలో అఫ్ కోర్స్ మీకు ఆప్షన్లో 10 లేదు 20, ఒకవేళ 10 కానీ 20 కానీ ఉంటే ఇంకా కన్ఫ్యూజ్ అయ్యేది మీకు కదా. కేవలం ఏ మాత్రమే చదవాలి, ఇంకా వేరే ఏం చదవద్దు. అంటే ఏ మాత్రమే చదవాలి, ఇంకా వేరే ఏం చదవకూడదని మీనింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, నంబర్ ఆఫ్ పీపుల్ హూ రీడ్ బోత్ న్యూస్ పేపర్స్ ఏ అండ్ బి. సో ఏ మరియు బి రెండు న్యూస్ పేపర్స్ చదివేవారు. సార్ ఏది, ఏ ఈజ్ యువర్ ట్రయాంగిల్, సో బి ఈజ్ యువర్ సర్కిల్. సో ఏ మరియు బి రెండు న్యూస్ పేపర్లు చదవాలి. ఓకేనా. చూడండి ఏ మరియు బి రెండు న్యూస్ పేపర్ చదవాలి. ఇప్పుడు రెండింటి కాంబినేషన్ ఏదండి, దిస్ 15 as well as 7, అంతేనా, ఇంకేమైనా ఉందా. సో ట్రయాంగిల్లో ఉంది అండ్ సర్కిల్లో 15, 7. అయితే 15 అనేది నాకు అఫ్ కోర్స్ రెక్టాంగిల్లో కూడా ఉంది, సి చదివే వాళ్ళు కూడా. మరి దాన్ని తీసేయాలా ఉంచాలా. నేను ఏ మరియు బి రెండు న్యూస్ పేపర్లు మాత్రమే చదవాలని అడిగానా, లేదు, చదివితే చాలు, ఇంకా ఎక్స్ట్రా ఏం చదివినా నాకు పని లేదు. సో దాని ఆన్సర్ ఈజ్ 15 + 7. 15 + 7 ఇట్ ఈస్ 22 అండి. సో ఓన్లీ ఇక్కడ చూడు 7 మాత్రమే తీసుకోకూడదండి, ఎందుకంటే 15 మాత్రమే తీసుకోకూడదు. ఇప్పుడు 15 అనేది సి న్యూస్ పేపర్ చదివే వాళ్ళు కూడా. కేవలం ఏ అండ్ బి అన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ 7. కేవలం ఏ అండ్ బి అన్నప్పుడు 7. ఓకేనా. రైట్. నంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ ఓన్లీ వన్ ఆఫ్ ద న్యూస్ పేపర్ ఏబిసి. ఓకేనా, కేవలం ఏదో ఒకటి చదువుతారంట, వన్ ఆఫ్ ద పేపర్, ఓన్లీ వన్ పేపర్ ఆఫ్ ద ఏబిసి, ఏ కానీ బి కానీ సి కానీ. సో ఏ చదివేటోళ్ళు ఎంత అంటే ఓన్లీ ఏ చదివేటోళ్ళు, ఓన్లీ ఏ చదివేటోళ్ళు ఎంతమంది అండి, 10 + 20. ఓన్లీ బి చదివేటోళ్ళు ఎంతమంది అండి. సో ఓన్లీ బి చదివేవాళ్ళు, ఓన్లీ బి చదివేవాళ్ళు 25 and 20, అంతేనా, ఇంకేమైనా వస్తుందా. సర్కిల్లో మాత్రమే. సో 25 + 20, సో ఇట్ ఈస్ 30, ఇట్ ఈస్ 45. 25, 20. ఓన్లీ సి చదివేవాళ్ళు సి 20, 40. ఓన్లీ సి చదివేవాళ్ళు 20 + 40 ఎంత వస్తుందండి, 60. మొత్తం చెప్పండి. 60, 40, 100, 135. సో 135 ఉంది ఆప్షన్, ఎస్. సో ఎంత అండి, 135. ఓకేనా, 135. చూడండి ఏలో ఓన్లీ ఏ 10, 20 ఓన్లీ త్రిభుజంలో ఉంది, 30. ఓన్లీ బి ఎక్కడ, వృత్తంలో ఉండాలి, సర్కిల్ 25 and 10. ఓన్లీ సి కేవలం రెక్టాంగిల్ దీర్ఘచతురస్రంలో ఉండాలి, 20, 40. సో 60, 45 and 30, 100, 135 ఈజ్ మై ఆన్సర్. సో ఎంత అండి, 135. సో నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. ద నంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ ఆల్ 3 న్యూస్ పేపర్స్. అన్ని న్యూస్ పేపర్ చదివేటలు కావాలంట. సో అన్ని చదివేటలు మధ్యలోనే ఉంటారు కదా. సో విచ్ ఇస్ 15. సో ట్రయాంగిల్లో ఉంది, రెక్టాంగిల్లో ఉంది, సర్కిల్లో ఉంది, త్రిభుజంలో ఉంది, దీర్ఘచతురస్రంలో ఉంది, వృత్తంలో ఉంది. సో అన్నిట్లో ఉంది అది. సో నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ ఐదర్ న్యూస్ పేపర్ బి ఆర్ న్యూస్ పేపర్ సి. అంటే న్యూస్ పేపర్ బి కానీ న్యూస్ పేపర్ సి కానీ చదువుతారంట. ఐదర్ న్యూస్ పేపర్ బి ఆర్ న్యూస్ పేపర్ సి.
ఓకేనా. ద నంబర్ ఆఫ్ పర్సన్స్ వార్తాపత్రిక బి లేదా వార్తాపత్రిక సి చదివేవారి సంఖ్య. సో వార్తాపత్రిక బి చదివే వాళ్ళు ఎంతమంది మనకి, వార్తాపత్రిక బి లేదా వార్తాపత్రిక సి. సార్ వార్తాపత్రిక బి అంటే ఇదేనా, సో ఎంతమంది ఉన్నారు చెప్పు వార్తాపత్రిక బి. 15 + 25 + 30 + 20 + 7 బి ఎంతమంది, 40, 70, 97. ఇట్ ఈస్ బి. 15, 25, 40, 40, 30, 70, 97, 70, 27. వార్తాపత్రిక సి. సి అంటే ఏదండి, దిస్ బాక్సే కదా, సి ఇస్ దిస్ బాక్స్. చెప్పు దిస్ బాక్స్ 20 + 17, 20 + 17 ఓకేనా. సో 20 + 17 + 15 + 30 + 40, 20, 17, 15, 30, 40 ఎంత అండి, 30, 40, 70, 70, 20, 90, 90 + 32, 90 + 32, 122 అంతే కదా. 30 + 40, 70, 70, 85, 85, 85, 105, 122 అంతే కదా, 122. ఎస్. సో 122. సో నా మొత్తం అడిషన్ ఎంత అండి, 7 + 2 = 9, 7 + 2 9, 9 + 2 = 11, 1219. సో 219 is our answer. సో ఎంత అండి, 219 is my answer. సో అతను ఏమంటున్నాడు ఒకసారి చూడండి, వార్తాపత్రిక బి లేదా వార్తాపత్రిక సి చదివే వాళ్ళు ఎంతమంది. వార్తాపత్రిక బి చదివే వాళ్ళు ఎంతమంది అంటే, వార్తాపత్రిక బి దేన్ని సూచిస్తుందండి, ఇక్కడ చూడు వార్తాపత్రిక బి సర్కిల్, సర్కిల్లో ఉన్న వాళ్ళు మొత్తం ఎంత అంటే 97. అది వాళ్ళు లేదా వీళ్ళు అన్నాడు, మొత్తం అడిగింది కాబట్టి టోటల్ చూడాలి కదా. సో సి ఎంతమంది అండి, 20, 17, 15, 30, 40. సో అది మొత్తం నాకు 122 వచ్చింది. సో ఓవరాల్లీ ఎంత, 219 ఇస్ ద టోటల్ స్ట్రెంత్ హూ రీడ్ ఐదర్ న్యూస్ పేపర్ బి ఆర్ న్యూస్ పేపర్ సి. ఓకేనా. సో అయితే ఇక్కడ ఒక్కసారి మనం ఇది వరకు క్వశ్చన్ దగ్గర ప్రొఫెసర్ అని చదివినాం. ఒక్కసారి ఆ క్వశ్చన్ చూపిస్తాం మీకు. ఎస్, ఇది కాదు, ప్రొఫెసర్, డాక్టర్, ఇంజనీర్, పొలిటికల్ లీడర్, ఇంజనీర్, డాక్టర్. వన్ సెకండ్. ప్రొఫెసర్, రీసెర్చర్, సైంటిస్ట్. ఎస్ కరెక్ట్ అండి. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా చూడండి, ఈ పాయింట్ దగ్గర ఇంజనీర్, డాక్టర్ వచ్చింది ఒక దగ్గర. ఎస్, ఇక్కడ పొలిటికల్ లీడర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ అన్నప్పుడు డాక్టర్ ఇంజనీర్ అవ్వడు, పొలిటికల్ లీడర్ సపరేట్ అని చెప్పాను. అయితే ఈ పొలిటికల్ లీడర్ దగ్గర ప్రొఫెషనల్ అని కనుక వస్తే, ప్రొఫెషనల్స్ యాక్చువల్లీ ఇంజనీర్ యాజ్ వెల్ as డాక్టర్ బోత్ ఆర్ ప్రొఫెషనల్ జాబ్స్. సో ఆ రెండు కూడా ప్రొఫెషనల్ జాబ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, రెండు కూడా ప్రొఫెషనల్ జాబ్స్. ఇట్ ఈస్ అ ప్రొఫెషనల్ జాబ్. ఇంజనీర్ ఇస్ డిఫరెంట్ అండ్ డాక్టర్ ఇస్ డిఫరెంట్. ఈ డయాగ్రామ్ వస్తుంది. ఒకవేళ అక్కడ ప్రొఫెషనల్ ఉంటే, పొలిటికల్ లీడర్ ప్లేస్లో ప్రొఫెషనల్ కనుక ఉంటే, సో బోత్ ఇంజనీర్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీర్ అండ్ డాక్టర్ రెండు కూడా ప్రొఫెషనల్ జాబ్స్. సో అవి ప్రొఫెషనల్ డిగ్రీస్ అంటారు వాటిని. సో కాకపోతే రెండు కూడా వేరు, ఆ రెండు కూడా ప్రొఫెషనల్ దాని కిందికి వస్తాయి. ఒకసారి చూసుకోండి, పొలిటికల్ లీడరా ప్రొఫెషనల్ అని చూసుకోండి. ఇంకా ఇక్కడ ఒకటి నేను ప్రొఫెసర్ అని చూసినాం మనం, ప్రొఫెసర్స్, రీసెర్చర్స్, సైంటిస్ట్. సో ప్రొఫెసర్ ఈజ్ మీకు తెలుసు ఆల్రెడీ, ప్రొఫెసర్ అంటే ఇది డిఫరెంట్ థింగ్. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ద సెషన్ ఫర్ టుడే గైస్. టుమారో అగైన్ విల్ డీల్ విత్ నెక్స్ట్ చాప్టర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. జై హింద్ అండ్ జై భారత్.